ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. మొదలు పెడదామా? చెప్పు బేబీ. ఒరే లవడి కబాల్, నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మా ఇంట్లో వాళ్ళు నాకు మంచి సంబంధం చూసినారు, పెళ్లి చేసుకుని అమెరికా తింగచ్చా. అమెరికా సంబంధం రా, అక్కడ పోతే ఎంజాయ్ చేయొచ్చు. నీతో ఉంటే నా డబ్బులే తింకుంటా. వేసేసాడు, బాగా వేసేసాడు. కానీ నేను ఇచ్చిన లెక్క అంతా నాకు ఇచ్చేసేయ్. రే గుద్దా నోరు ముసుకొని నుంచి పోకపోతే రేప్ కేసు పెట్టి లోపలేసి గుద్దలో లోపల కూడా పెట్టించబడక. సామాన్లు, మొగ్గ, పువ్వు, మింగడం, అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? అది జనరల్ గా వాడే పదాలు ఇప్పుడు ఎక్కడైనా సందర్భంలో వాడదామంటే అది బూతులానే వినిపిస్తున్నది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. వర్జినే కదా అంట. ఈ కాలంలో 16-17 ఏళ్ల తర్వాత ఎవరుంటున్నారు వర్జిన్ గా? బాగా చెప్పారు. ఎంతకీ అదేంటి సార్ అలా మాట్లాడతారు? వీచే గాలులలోని ఊసులు జ్ఞాపకమే. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే. సర్లే, సాయంకాలం నా షాపుకు రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. చేసే పని పంపిస్తే ఇవంటారా మీరు చేసేవి? అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. A few moments later. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? అయ్యే పాపం. ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడుతుంది. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా, అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. నా గుద్దగా బతాయి పడ్డదురా. എന്ത് വിധി ഇത്? పొట్టోడికి దోలు తీరిపోయింది. ഓർക്കപ്പുറത്തെന്റെ പിന്നീന്നൊരടി ഇത്.
మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పిప్పుడు 2 మహాశక్తులు ఒక్క చోట చేరాయి. ఇంకిప్పుడు భయంకరమైన ప్రళయం తప్పదు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆహా, ఫేస్ లో ఉన్న ప్రాటకాలంతా పోయి పచ్చ దోసకాయలు ఎలా నిగనగలాడిపోతుందో. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏంటి మమ్మీ ఎవడీడు? బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రే బాబు రే, మీ ఇంట్లో ఉండిపోవచ్చా? ఎవరండి మీరు ఇంత అసహ్యంగా ఉన్నారు? రావే బొంబాయికి రావే. రాను బొంబాయికి రాను, బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఏంటి బాసు ఇది? రాను బొంబాయికి రాను. చలో ఏంటి మేడం, ఏదో గచ్చు మీద రేకు పెట్టి గీకినట్టు ఆ వాయిస్ తో ఆచితూచని పడతారేంటి? అందంతో పందెం వేస్తా, అందరినీ ఊరిస్తా, అందంతో పందెం వేస్తా. నాగరాజు గారు, మా బిగ్ బాస్ కోసం వెయిటింగ్. బిన్నర్ రిలీజ్ చేయండి. మా గొర్రెలను చూడ వెయిట్ చేస్తున్నారు. బిన్నర్ రిలీజ్ చేస్తే చూడొచ్చు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి